హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. సో పెందుర్తి ఎల్ఐసి కాలనీ దగ్గర ఉన్న గౌరీ సేవా సంఘంలో ఈ నాటిక ప్రదర్శన అనేది జరిగిందనమాట. స్టేజ్ ఆర్టిస్ట్స్ అందరూ కూడా. సో నేను కూడా చాలా డ్రామాస్ అవన్నీ చేస్తున్నాను కాబట్టి సో వీళ్ళందరూ కూడా నేను కూడా వీళ్ళందరితో పనిచేసిన బృందమే. సో వీళ్ళందరూ అద్భుతమైన ఒక నాట్యం అనేది ప్రదర్శన చేశారు. నీరు నీరు అనే నాట్య ప్రదర్శన. ఇది ఈ మంత్ గుంటూరులో దీనికి నామినేషన్స్ కూడా జరిగాయి. దాంతోపాటు వీళ్ళు సెలక్షన్స్ కూడా అయ్యారు. సో సెలక్షన్స్ కోసమే ఈ నాట్య ప్రదర్శన అనేది చేశారు చాలా అద్భుతంగా. సో ఇందులో ఏంటి కాన్సెప్ట్ అంటే, నీరుని ఏ విధంగా రైతు బాధపడతాడో తన యొక్క వేదన అంతా కూడా నీరు నీరు అనే నాటక రూపంలో అనేది చాలా అద్భుతంగా దర్శించారు. సో ఇందులో మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే, నీరు లేకపోతే తన వ్యవసాయం పండించలేకపోవడం, దాని తర్వాత నీరు వచ్చిన తర్వాత పంటలన్నీ కూడా పోవడం, అదేవిధంగా బ్యాంక్ నుంచి ఏ విధమైన రుణాలు తీసుకున్నా సరే మళ్ళీ కట్టలేకపోవడం, అదేవిధంగా వేరే వాళ్ళ నుంచి అప్పు తెచ్చుకున్న వాళ్ళ దగ్గరికి మళ్ళీ ఆ అప్పుని తీర్చలేకపోవడం, ఇవన్నీ సమస్యలు రైతు ఏ విధంగా ఫేస్ చేస్తాడో నిజంగా కొన్ని సందర్భాల్లో అయితే నిజంగా ప్రతి ఒక్కరికి కంటతడి అనేది పెట్టించింది. సో ఈ ప్రత్యేకమైన ఒక పర్టికులర్ ఆర్ట్ని పర్ఫామ్ చేయడానికి వీళ్ళందరూ కళాకారులు నిజంగా తన హోల్ సోల్ హార్ట్ మొత్తం అంతా కూడా పెట్టి చాలా అద్భుతంగా చేశారు. సో ఇది మనకి గుంటూరులో ప్రదర్శన జరుగుతుందనమాట. సో ఇది ప్రజెంట్ జరుగుతున్న కాన్సెప్టే. ఎందుకంటే మన మోతా తుఫాన్లో మనం చూసినట్టయితే చాలా ఎఫెక్ట్ అయిన ఏరియాస్ ఉన్నాయి. సో అక్కడ రైతులందరూ కూడా పత్తి రైతులు కానీ, లేదా పాడి పంటలు ఉన్న రైతులు కానీ, వీళ్ళందరూ కూడా చాలా మట్టుకు ఎఫెక్ట్ అయ్యారు. సో దానికోసమే ఇది ఒక సూచనగా ప్రతి ఒక్కరికి ఆలోచించిన విషయంగా భావిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.